ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 28వ తేదీ 9వ నెల 25వ సంవత్సరంలో మనమందరము తిరుగా ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం. ఈ పునరుద్ధార దిన ఆశీర్వాదంలో మీపై మెండుగా కృమ్మరింపబడును గాక. ఈ నెలలో ఆఖరి పునరుద్ధార దినం. ప్రియులారా, పునరుద్ధాన దిన ఆశీర్వాదాలు రావాలంటే ఏం చేయాలి చెప్పండి? పునరుద్ధాన దిన ఆశీర్వాదాలు 1000 దినాలలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుతావో అన్ని ఆశీర్వాదాలు ఈ ఒక్కరోజు వస్తాయి. అర్థమైందా మీకు? 1000 దినాలు కష్టపడితే వచ్చే జీతము ఈ ఒక్కరోజు కష్టపడితే వచ్చేస్తుంది. 1000 దినాల జీతం వస్తుంది, అనగా 1000 దినాల ఆశీర్వాదం వస్తుంది. మీకు అర్థం కావడానికి ఆ మాట చెప్పాను నేను. అసలు ఆశీర్వాదాలు అంటే ఏంటి? దీవెనలు అంటే ఏంటి? ఆశీర్వాదాలు ఈలోక సంబంధమైనవి. ఆశీర్వాదాలు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వడం, ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు దయచేయడం, ఒక మంచి వరుణ్ణి వధువుకు, అలాగే మంచి వధువుని వరుడుకు, ఓ మంచి కుటుంబాన్ని కట్టడం, ఓ మంచి ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవడానికి ప్రభు వారు ఆశీర్వాదంతో అవకాశం కల్పించబడడం, ఓ మంచి కుటుంబ జీవితం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు. పిండి పిసికే తొట్టి, నీ కుటుంబంలో ఆశీర్వాదములు ప్రవాహం రావాలంటే ఈ దినము నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో పడుకోకూడదు, ఫ్రెండ్స్తో తిరగడానికి పోకూడదు. ఎంజాయ్మెంట్ ఎవడో ఏంటి ఎంజాయ్? ఎక్కడైంది ఎంజాయ్ ఉండేది? ప్రభు సన్నిధికి రండి, నిజమైన ఆనందం. దేవుని సన్నిధిలో ఏమున్నాయో చెప్పమంటారా? సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆనందం ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు బయట దొరికే సంతోషం లాంటిది కాదు, బయట దొరికే ఆనందం లాంటిది కాదు. బయట తాత్కాలిక సంతోషం, తాత్కాలిక ఆనందాలు. ప్రభు సన్నిధిలో నిత్య సంతోషం, నిత్య ఆనందం. నీ ఆత్మ, నీ శరీరము, నీ ప్రాణము ఎంత సంతోషిస్తాయో. ప్రభు సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు అవి. దేవుని సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు. ప్రియులరా, అందరము ప్రభు సన్నిధికి చేరుదామా? అందరము దేవుని సన్నిధికి చేరుదాం. యేసయ్య సన్నిధి మహాపెన్నిది. యేసయ్య సన్నిధి మహాపెన్నిది. ఈ దేవుని సన్నిధిలో ఉండే ఆనందం, సంతోషం, సమాధానం ఈ లోకంలో ఎక్కడా దొరకదు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. చూడండి, అక్కడ ఎవరున్నారు? దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ప్రియులారా,
మనమందరము ఆ దేవుని సన్నిధికి మనం చేరాల. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన పరిస్థితులు, వ్యర్థంగా ఉండకూడదు. మనం యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయమన్నాడు దేవుడు 105వ సంకీర్తనలో మొదటి చరణంలో. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? అయ్యా, నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి ఇవ్వగలవాడను? రక్షణ పాత్రను చేబూని నినామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు కీర్తనాకారుడు. దేవుడు ఈ వారమంతా నీకు ఉపకారం చేశాడు. నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా, నీ కుటుంబాన్ని కాపాడాడు కదా, కొన్ని ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరిగాయి కదా, కొన్ని జరగవు అనుకున్నవి జరిగాయి కదా. అసలు నీకు ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలను తప్పించాడు తెలుసా? అవి నీ కళ్ళకు కనబడవు. భయంకరమైన మరణకరమైన పరిస్థితుల్లో ప్రభువు నీకు తోడుగా ఉండి, ఆయన కంచిగా ఉండి, ఆయన కోటగా ఉండి, ఆయన అండగా ఉండి ఆయన తప్పించాడు. ఆయన దేవదూతలు నీకు తోడుగా వస్తున్నాయి. బ్లాక్ కమాండర్స్, ఇంకే కమాండర్స్ లోకంలో ఒక్కొక్కరికి నాయకులకి రక్షణగా ఉంటుంటారు. మనకు వైట్ కమాండర్స్ ఉన్నారు, మహిమ కమాండర్స్ ఉన్నారు. వాళ్ళు కంటికి కనబడరు, కానీ వాళ్ళు నిన్ను రక్షిస్తుంటారు. వాళ్ళే దేవుని దూతలు. దేవుని దూతలు ఆయన నీకు సంరక్షణగా ఉంచాడు. పిల్లరా, అందువల్ల యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎంత గొప్ప మాట! ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. హల్లెలూయా! దేనిని మరొకము. ఎక్కడ సన్నుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎక్కడ ఆరాధించాలి? సమాజముగా దేవుని మందిరములో దేవుడున్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయన ముఖ దర్శనం చేయి, ఆయన ప్రసన్నత చూడు. దేవుని సన్నిధిలో దేవుడున్నాడు. మనమందరము సమాజముగా కూడి ఆ దేవదేవుని సన్నుతింతుముగాక, ఆరాధింతుముగాక, ఆనందింతుముగాక దేవునిలో. ప్రియులారా, తప్పకుండా ఈ దినము అందరూ ప్రభు సన్నిధికి వెళ్ళాలని ప్రేమతో మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. హల్లెలూయా! రేపటి దినం మరలా పరమగీత ప్రసంగ వాహిని కంటిన్యూషన్ చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఈ దినమందరూ ఆయన మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి పరలోక ఆశీర్వాదాలు పొందే కృప దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం
వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. అందరం ప్రభు సన్నిధిలో కలుసుకుందాం. కలిసి దేవుని ఆరాధించమరండి. ఆమేన్.